ఇలా రొటేట్ చేస్తే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 2 కార్డ్లెస్ స్క్రూ డ్రైవర్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అవే ఈ రెండు కూడా ఒకే కంపెనీవి, కాకపోతే సమ్ రేట్ డిఫరెన్స్ ఉంది. అలాగే చిన్న వ్యత్యాసాలతో ఇవైతే వస్తున్నాయి. ఇక్కడ 2 కూడా ఒకే పవర్, ఒకే బ్యాటరీ, ఒకే వోల్టేజ్ మీద ఆపరేట్ అవుతున్నాయి. కాకపోతే చిన్న చిన్న మార్పులతో, ధర వ్యత్యాసంతో ఈ 2 కూడా పనిచేస్తాయి. ఇవి 2 కూడా ఉపయోగించుకోదగ్గవే. వీడియోలోకి వెళ్ళే ముందు వీటి గురించి ఒక చిన్న వివరణ. ఇవి ఎవరికి ఉపయోగపడతాయంటే, ఎవరైతే హౌస్ వైరింగ్ చేస్తారో ఎలక్ట్రీషియన్ లేదా వైర్మెన్ వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి. ఎక్కడంటే స్విచ్ బోర్డ్ సంబంధించి వైరింగ్ అంతా చేసేస్తారు కదా, ఆ కవర్ ప్లేట్లు బిగించేటప్పుడు ఇవి చాలా అవసరం అవుతాయి. ఎందుకంటే వాటి యొక్క స్క్రూస్ చాలా పొడగ్గా వస్తాయి. అవి బిగించేటప్పుడు మాన్యువల్గా స్క్రూ డ్రైవర్తోనైతే చాలా టైం తీసుకుంటాయి. ఒకవేళ బిగించాలన్నా విప్పాలన్నా చాలా టైం తీసుకుంటాయి. విసుగొస్తుంటుంది అనమాట. మనకు అర్జెంట్ అనేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. లేదా ఏదైనా కంప్లైంట్ వచ్చేటప్పుడు ఆ బోర్డు ఓపెన్ చేయాలన్నా అవి స్క్రూ డ్రైవర్తో విప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. అటువంటి సమయాల్లో వాళ్లకు ఇవి చాలా ఉపయోగపడతాయి. తర్వాత కార్పెంటర్స్ కూడా ఉపయోగపడతాయి. కార్పెంటర్స్ డోర్స్ ఇవన్నీ బిగిస్తూ ఉంటారు కదా స్క్రూలతో, అక్కడ ఇవి ఉపయోగపడతాయి. తర్వాత ఎలక్ట్రానిక్ డివైస్ ఎవరైతే రిపేర్ చేస్తుంటారో వాళ్ళు స్క్రూలు ఓపెన్ చేయడానికి, క్యాబినెట్స్ ఇవన్నీ ఓపెన్ చేయాలంటే స్క్రూలు ఉంటాయి కదా, ఆ స్క్రూలు ఓపెన్ చేయడానికి, తొందరగా ఓపెన్ చేయడానికి ఈ స్క్రూ డ్రైవర్స్ అన్నవి ఉపయోగపడతాయి. సరే, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఇవి 2 స్క్రూ డ్రైవర్లు, 2 కూడా ఒకే కంపెనీ. చూడండి, వాడ్ఫో, ఓకేనా? ఇది కూడా అదే. 2 కూడా ఒకే పవర్, ఒకే వోల్టేజ్, ఒకే బ్యాటరీతో పనిచేసేవి. కాకపోతే దీంట్లో బిట్లు 2 ఇస్తున్నారు, దీంట్లో బిట్లు ఎక్కువగా ఇస్తున్నారు. అడిషనల్గా ఎక్స్టెండర్ కూడా ఇస్తున్నారు. తర్వాత చూడండి, ఈ స్క్రూ డ్రైవరు ఇది కాస్త పెద్దదిగా అనిపిస్తుంది, ఇది కాస్త చిన్నదిగా అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ బ్రాండ్ మెన్షన్ చేశారు. అలాగే టైప్ సి అని మెన్షన్ చేశారు. టైప్ సి మొబైల్ ఛార్జర్తో మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి విషయము. ఇక్కడ చూడండి, 4 volts కార్డ్లెస్ స్క్రూ డ్రైవర్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మోడల్ నెంబర్ మెన్షన్ చేస్తున్నారు, WCV4415. ఓకే, ఇప్పుడు అన్ప్యాక్ చేద్దాం. ఏమీ లేదు, జస్ట్ తీసేస్తే సరిపోతుంది. ఇవి బయటికి తీసేద్దాం. ఇవి ఇందులో ఉన్నటువంటి కంటెంట్. ఇది యూజర్ మాన్యువల్. ఇది నెక్స్ట్ ఏంటంటే బిట్స్ ఇస్తున్నారు. మొత్తం ఇవి 8 బిట్స్, 4 మైనస్లు, అలాగే స్టార్లు వచ్చి 4 ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, SL3, SL4, SL5, SL6, PH0, PH1, PH2, PH3. ఇవి 4 బిట్లు, ఇవి 4 బిట్లు, 8 బిట్లు. బిట్లు చూస్తే చాలా క్వాలిటీగా ఉన్నాయి. మనం నార్మల్గా చీపు కొంటాం కదా, డెలికేట్గా ఉంటాయి, ఆ విధంగా అయితే లేవు. చాలా హెవీగా బాగున్నాయి. బిట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇది ఎక్స్టెండ్ చేసుకోవడానికి డైరెక్ట్గా స్క్రూ డ్రైవర్లో మనం బిట్టు పెట్టుకోవచ్చు, లేదా కాస్త పొడుగ్గా కావాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ప్లాస్టికే, కానీ ప్లాస్టిక్ అయినప్పటికీ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది. బయట దొరికే ఆట వస్తువుల ప్లాస్టిక్ కాకుండా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ప్లాస్టిక్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు బ్రాండింగ్ అయితే మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ బటన్ ఇచ్చారు, రివర్స్ ఫార్వర్డ్ బటన్. ఇది ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. స్క్రూ డ్రైవర్ కదా, స్క్రూ విప్పడానికి, స్క్రూ బిగించడానికి. అలాగే మెయిన్ బటన్, ఇది ఆపరేటింగ్ బటన్. ఇక్కడ చిన్న వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పైన ఒక బటన్ ఇస్తున్నారు. ఆ బటన్ ఏంటన్నది మీకు చెప్తాను. యువతల వైపు చూసినట్లయితే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటంటే, ఇది 4 volts బ్యాటరీ ఉన్నట్టుగా, 1.3H బ్యాటరీ ఇందులో ఉన్నట్టుగా ఇక్కడ ప్రింట్ చేసి చెప్తున్నారు. దీని రొటేషన్ ఏంటంటే నిమిషానికి 240 సార్లు రొటేట్ అయితే అవుతుంది. ఇది మన స్క్రూ ఇప్పేటప్పుడు, బిగించేటప్పుడు, అది కూడా నో లోడ్లో. అలా ఫ్రంట్కి కనుక మనం వచ్చినట్లయితే ఇక్కడ LED ల్యాంప్ కూడా ఇస్తున్నారు. చూడండి, ల్యాంప్ వెలుగుతుంది కదా. చూడండి, ఇక్కడ యూజ్ టైప్ సి అని మెన్షన్ చేస్తూ ఈ బాటమ్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంది. అలాగే ఒక LED ఇండికేటర్ ఉంది. అంటే మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టామనుకో ఇది వెలుగుతుంది. చూడండి, ఇక్కడ ల్యాంప్ వెలుగుతుంది. ఇది ఫుల్ అయిన తర్వాత గ్రీన్ ఇండికేషన్ అన్నది వస్తుంది. మనం ఇక్కడ డైరెక్ట్గా బిట్ పెట్టుకొని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్లో ఉండాలనుకుంటే ఈ రివర్స్ ఫార్వర్డ్ బటన్ ఉంది కదా, ఈ రివర్స్ ఫార్వర్డ్ బటన్ సెంటర్లో ఉంటే ఇది ఆఫ్లో ఉంటుంది.
ఏదో ఒక వైపు కనుక ప్రెస్ చేసి ఉంటేనే ఇది ఆన్లో ఉంటుంది. అంటే అప్పుడు మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, లేదంటే ఈ బటన్ ప్రెస్ చేసినా ఆన్ అవ్వదు. ఎటో వైపు మనం ప్రెస్ చేయాలి. చూడండి, కింది వైపు ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా మనం చేత్తో కూడా ఆపలేము. చూడండి, ఎంత గట్టిగా పట్టుకున్నా సరే అది రొటేట్ అవుతుంది. మనకు కాస్త పొడవుగా కావాలనుకుంటే మనకి ఇచ్చారు కదా ఎక్స్టెండర్ అటాచ్మెంట్, అలా పెట్టి దీని మీద అలా బిట్ పెడితే సరిపోతుంది. ఇది మ్యాగ్నెట్ ఉంది దీనికి. ఈ పైన ఇచ్చినటువంటి బటన్ ఏంటన్నది చెబుతానన్నాను కదా. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసి ఇలా రొటేట్ చేస్తే చూడండి, ఒక స్క్రూ డ్రైవర్లా మారిపోయింది. ఇందాక గన్లా ఉండేది కదా, ఇప్పుడు చూడండి ఇలా మారిపోయింది. ఇలా కొన్నిసార్లు మనకు అవసరం పడుతుంది ఈ విధంగా మనం స్క్రూ చేసుకోవడానికి. సో ఇదొక మంచి విషయమే. మళ్ళీ లేదు మనకు నార్మల్గా కావాలంటే ఇది ప్రెస్ చేసి మళ్ళీ ఇలా తిప్పేస్తే ఇలా తిరిగిపోతుంది. మళ్ళీ గన్లా మనం వాడుకోవచ్చు. చూడండి, ఇక్కడ కూడా సేమ్ బ్రాండింగ్, ఇక్కడ 4 వోల్టేజ్, అలాగే 4N.M, ఇది టర్క్యూ అనమాట. సేమ్ దానికి దీనికి సేమ్ ఒకటే టర్క్యూ, పవర్ అంతా సేమ్. కాకపోతే ఇది ఇందాక మనం టిల్ట్ చేసాం కదా, ఆ విధంగా అయితే అవ్వదు, మిగతాదంతా బాగానే ఉంటుంది. సో దానికి దీనికి ఇదే డిఫరెన్స్. కాకపోతే రేట్ వేరియేషన్ కూడా రెండిటికి ఉంది. ఇందులో స్క్రూ డ్రైవర్, యూజర్ మాన్యువల్, అలాగే 2 బిట్స్ ఇస్తున్నారు. ఇక్కడ బ్రాండింగ్ మెన్షన్ చేశారు. బిల్డ్ క్వాలిటీ సూపర్ క్వాలిటీగానే ఇది కూడా ఉంది. సేమ్ R-మినిట్స్ కూడా 240, అది కూడా 240, ఇది కూడా 240. రివర్స్ ఫార్వర్డ్ బటన్ కూడా సేమ్, ఇది మెయిన్ బటన్. దీనికి కూడా ఇక్కడ మనకు LED ఇండికేషన్ అన్నది ఇస్తున్నారు. చూడండి, ఇది కూడా మనం చేతితో పట్టుకోలేము, రొటేట్ అవుతూ ఉంది. పైకి ఎటువంటి బటన్ లేదు, ఎందుకంటే ఇది టిల్ట్ అయ్యే పొజిషన్ ఉండదు, ఓన్లీ ఇలానే వాడుకోవాలి. వీటి యొక్క రెండిటి ధరలు కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను. లేదు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దీని యొక్క ధర తెలుసుకోవచ్చు. అలాగే ఆర్డర్ పెట్టాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. జస్ట్ దీనికి మనం బిట్ ఇలా అటాచ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇవి యూజ్ చేసి చూద్దాం. స్క్రూల కోసమే కాబట్టి స్క్రూలే ఇప్పి బిగిద్దాం. చూడండి, మనం ఈ విధంగా మనం ఈజీగా స్క్రూలు బిగించుకోవచ్చు. అలాగే స్క్రూలు కూడా మనం ఓపెన్ చేయాలంటే ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. స్క్రూతో ఈ చెక్కలో ఒకసారి బిగిద్దాం. చూడండి ఎంత సునాయాసంగా వెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం స్క్రూ చేసుకోవచ్చు. అలాగే ఓపెన్ చేయాలన్నా ఓపెన్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే స్క్రూలు బిగించడానికి, విప్పడానికి మనకు వేగంగా ఇబ్బంది లేకుండా స్క్రూస్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఇవి మీరు కొనాలనుకుంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కు ఫోన్ చేసి మీరు కొనాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడైనా సరే వీళ్ళు కొరియర్ చేస్తారు. ఇవే కాకుండా చాలా ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. ఎలక్ట్రికల్, పవర్ టూల్స్, అలాగే వెల్డింగ్ మిషన్స్, ఇంకా చాలా రకాలైతే దొరుకుతున్నాయి. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి చాలామందికి ఇటువంటివి ఉపయోగపడతాయి కదా, వెంటనే వీడియో షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.